ప్రతిపక్షంలో ఉండగా శబాష్ నేను ఒకటే రాజధాని బాగా విశాలమైంది, చక్కగా ఇదే ప్రాంతం మధ్యలో ఉంటే నేను వేరే రకంగా మాట్లాడినది నేను మాట్లాడినోడు గట్టి ఎక్కినాక వాడు రకరకాలుగా మాట్లాడుతున్నాడు. వాడు సీఎం కుర్చీ మీద ఎక్కాడు, రాజశేఖర రెడ్డి చేయలా, ఏదైతే పని చేస్తే ఆ పనిని కంటిన్యూ చేసుకుంటూ పోయాడు. ఏంది జత్తందారి వ్యవస్థలాగా చెప్తా మరి జనాలు ఏం చెబుతున్నాడు, వాళ్ళు వస్తున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోడీ అవి చేస్తున్నారు ఇవి చేస్తున్నారు అంటున్నారు. నువ్వు చేసింది ఏం చేయలేదు. మేము భూమి ఇచ్చినాము అలవాలు వచ్చినా మేము పెడుతుంటే మా సంగతి కౌలు లేకుండా ఈ మాటలు చెబుతూ ఎవరిని వింటాడు ఈ మాటలు? ఇదేనా కాదా? ఎంతమంది రైతులు, చిన్న సన్నకారు రైతులు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా ఏమైపోవాలి? పిల్లలు చదువుకోవాలంటే ఇవాళ 40-50 వేల రూపాయలు స్కూల్కి పంపించాలి, కుటుంబం జరగాల. అంతవరకు మేము పొలం ఉండాలా, 2 ఎకరాలతో పాటు నేను 40 ఎకరం వేసేవాను. 40 ఎకరం పొలంలో మేము కరువులో తీసుకొచ్చుకొని మెయింటైన్ చేసుకుంటే ఏటా 4-3 లక్షలు లాభం వచ్చేది. 1 ఎకరం పంట జాగ్రత్తలు చేసుకుంటా లైన్కి ఉండము. అట్లాంటిది పొలం అంతా మేము కూలికి ఇచ్చాము, ఉన్నదంతా అదే అయినప్పుడు మేము కూలికి ఇచ్చినప్పుడు మనం బతకాలంటే కౌలు పడాలిగా. 2 సంవత్సరాలు ఇప్పుడు ఈ తొలకరికే 2 సంవత్సరాల కౌలు ఏమైనా అడిగితే డబ్బుల్లో ఉంటున్నాయి. మరి ఎలా కట్టేసి 5,000 కాడికి వాళ్ళు కట్టేస్తాం అంటే పండుగ ఏముంది? నేను నెంబర్ 1 మాకు ఇంటికి మంచి ఎక్కాను అన్నావు. ఏం మంచి చేసావు? కౌలు లేకుండా ఏం మంచి చేసావు? ఈ పోయినసారి వైసీపీ చేసాము. మా ఊర్లో మేము నిలబడి మా ఊర్లో మేము వేసాం. ఇది ఎప్ప ఇంకొక 20 ఓట్లు అవతోడు ఇవ్వటి మేము లాక్కొచ్చి వదిలేస్తున్నాం. అంత దుర్మార్గ పాలన చేసేవాడు. మంచి కసి మామూలు కాదు. వాడిని ఓడిస్తేనే మేము నిద్రపోవటమే కానీ లేకపోతే వాడు గెలిచే మటుకి మేము అయిపోయినట్టే. ఇంటి ముందు కావాలి. అది వాడు ఎవరు? వాడు విభజించి పాలిస్తున్నాడు. పొలము ఇవ్వకపోతే నువ్వు ఏడబెట్టేవాడు గురించి ఎంత దుర్మార్గ పాలన చేస్తా పరదాలు కట్టుకొని రాబోయే ఒక ముఖ్యమంత్రి వస్తుంటే చూడటానికి వచ్చిన మంది వస్తారు జనం. వాడికి దండం పెడతాం, నువ్వు చెప్పి మీద నవ్వుకోవటం. అసలు స్టార్టింగ్ లో ఏం మురికిచ్చాడు, ఏం నవ్వాడు, ఏం చేశాడు, ముద్దుల మీద పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మాట గుడి పొద్దు పెడుతున్నాడు. అసలుకే అందడం అనే ఊళ్ళో 250 టీడీపీకి వచ్చిందంటే గ్రేట్ పోయినసారి. అంత గట్టిగా చేశారు చౌదరి చేశారు. ఎందుకు చేశారు? రాజశేఖర రెడ్డి కొడుకు రాజశేఖర రెడ్డి టైప్లో చేస్తాడు. ఏదో అనుకుంటే ఇది రాజారెడ్డి వ్యవహారం. మొత్తం రాజారెడ్డి సేమ్ దిగాడు. ఇప్పుడు అనుమానం లేదు. మండల పార్టీ అవినాష్ రెడ్డి నైట్ పార్టీ దిగాడు. అవినాష్ రెడ్డి బాబాయ్ నైట్ పార్టీ దిగాడు. నైట్ పార్టీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు గది మొత్తం గారిపోయింటే హార్ట్ అటాక్ అంటేంది ఉందా? వాళ్ళు తెలియదు అంటుందిగా. రక్తం మడుగుల మీద వైసీపీ పార్టీ పునాదులు ఉంది, అయిపోయింది ఈ చాప్టర్ అని అంటుంది. అది ఎవరు ఎప్పుడైతే వాడు పవన్ కళ్యాణ్ కలిశాడు